పోతీఫర్ భార్యతో యోసేపు ఎందుకు లైంగిక ఎన్కౌంటర్ చేయలేదు? యోసేపును అతని సోదరులు మాటలతో మరియు శారీరకంగా దాడి చేశారు. వారు అతనిని విలువ లేకుండా చూసుకున్నారు. అతన్ని బానిస వ్యాపారులకు అమ్మారు. ఆ వ్యాపారులు అతన్ని ఐగుప్తు ప్యాలెస్ గార్డ్ కెప్టెన్ పోతీఫర్కు అమ్మారు. పోతీఫర్ భార్య యోసేపును గమనించి అతనితో లైంగిక ఎన్కౌంటర్ కోరుకున్నది, కానీ యోసేపు నిరాకరించాడు. కారణం ఏమిటంటే, యోసేపు నిరాకరించడానికి కారణం ఈ మాటలలో మనం చూడవచ్చు. ఆదికాండం 39:9. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపు ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందునని అనెను. తన సోదరులు మరియు తన బానిస వ్యాపారులు అతనితో చేసిన పనుల లేదా నడత వల్ల యోసేపు ఒక బాధితుడి మనస్తత్వాన్ని పెంచుకొని ఉండవచ్చు. అలాగే తాను పేద మనస్తత్వాన్ని కూడా పెంచుకొని ఉండవచ్చు. అలా ఉంటే ఎలా ఉంటుంది? జీవితంలో తన దుస్థితికి దేవుడిని బాధ్యతగా ఎంచి యోసేపు దేవునిపై కోపంగా ఉంటే బహుశా జీవితంపై అతని దృక్పథం చాలా భిన్నంగా ఉండేది. నా సోదరులు నాతో ప్రవర్తించిన తీరు దేవుడు నా ఈ దుస్థితికి కారణంగా భావించి పోతీఫర్ భార్యతో నేను ఎందుకు లైంగిక ఎన్కౌంటర్ చేయకూడదు అని భావించి ఉంటే ఇక జీవితం ముగిసింది, నేను ఈ రకమైన ఆనందానికి అర్హుడిని అని అనుకుని ఉండవచ్చు. అయితే